హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు పోల్కంపల్లి శాంతాదేవి గారిచే రచింపబడిన ఏటిలోని కెరటాలు అనే నవల చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నాడు 13వ రోజు ఇంటి దీపం చూడకూడని వచ్చి చుట్టుపక్కల ప్రయాణం కడుతున్నారు. దేవదాసి తల్లిదండ్రులతో వెళ్ళిపోతుంది. తోటలో మామిడి చెట్టు కొమ్మకు వేలాడగట్టిన కుండలో పావురం పిల్లలు పెట్టిందని రాఘవుడు చెబితే వెళ్ళింది దేవదాసి. చిన్న పావురం పిల్లలు రెండు కొవ్వుకోలాడుతున్నాయి. కుండలో తల్లి పావురం వచ్చి దేవదాసి భుజం మీద వాలింది. దేవతమ్మ ఉలిక్కిపడి చూసింది దేవదాసి. బోడిగుండు అందవికారం కనబడకుండా తుండు ఒకటి తమాషాగా తలకు చుట్టి పల్లేవుకడు వలె కనబడుతున్నాడు రమణ. ఎన్నడూ లేనిది రమణ తనను పలకరిస్తున్నాడు. ఏం మాట్లాడాలో తోచక తత్తరపడింది దేవదాసి. పావురం రెక్కలు నిమిరి వదిలేసింది. పిల్లల చెంతకు ఎగిరిపోయిందది. నీతో ఒక మాట చెప్పాలని. చెప్పండి. మామిడి చెట్టు చుట్టూ వేసిన తిన్నె మీద కూర్చున్నాడు రమణ. ఇతడు నాతో ఈ మాటలు చెప్పాల్సిన అవసరం ఏమిటని నవ్వబోకు. లజ్జతో కూడిన దరహాసం ఒకటి అతడి పెదవుల మీద క్షణకాలం నర్తించిపోయింది. దేవదాసి తలెత్తి మెల్లని స్వరాన అన్నది. నవ్వను, చెప్పండి. ఇక్కడికి నేను దత్తు వచ్చిన నాడే కన్నవారికి దూరమయ్యాను. దత్తు తీసుకున్న వాళ్ళు కూడా పోయారు. ఎందుకో ఈ ప్రపంచంలో నేను ఏకాకినన్న భావం కలుగుతున్నది. నిర్వికారం ప్రారంభమైన ఆ గొంతులో క్రమంగా ఉద్వేగం చోటు చేసుకుంటున్నది. అదేమిటి, మీరు ఏకాకి ఎలా అవుతారు? చిన్నగా నవ్వింది దేవదాసి. దత్తు వచ్చారు. నిజమే, మీ తల్లిదండ్రులు ఇంకా ఉన్నారు. మీ మంచి చెడ్డలు వారు చూడగలరు బరువుగా నిట్టూర్చాడు. ఈ వయసులో కలిగే ఊహలు, ఆలోచనలు, అనుభూతులు ఎంత ఆత్మీయులైన కన్నవారితో చెప్పుకోలేం. ఈ వయసులో అనుభవాల కంటే అనుభూతుల ప్రభావమే అధికంగా ఉంటుంది. ఏమంటావు? నా మనసు వచ్చి నీ ముందు పెడుతుంటానంటే నువ్వు నాకెంత దగ్గరయ్యావో చెప్పలేదు. నీకంటే ఆత్మీయులు లేరనిపిస్తుంది. నా దిగులును ఆవేదనను వెళ్ళబోసుకోవడానికి ఇందులో నేను చేసిన నేరమేమీ లేదు. దేవతమ్మ, పెద్దలు నిన్ను నా వధువుగా నిర్ణయించి చేసిన తప్పు. ధర్మబద్ధమైన న్యాయమైన విధంగానే నేను ప్రేమించాను, ఆశలు అల్లుకున్నాను. కానీ ఈనాటి పరిస్థితులు నన్ను వెక్కిరిస్తున్నాయి. పరిస్థితులు మిమ్మల్ని వెక్కిరిస్తున్నాయా? నేను కవిని కాదు దేవతమ్మ. భాషా సౌందర్యం గురించి నాకు తెలియదు. మనసును నాకు తెలిసిన విధంగా మాటల్లో వ్యక్తపరుస్తున్నాను. కొద్దిగా చిన్నబుచ్చుకున్నాడు రమణ. తొలుత నిన్ను అన్నయ్యకివ్వాలనుకున్నారని, అమ్మకు కూడా అదే ఇష్టమని, అన్నయ్య వేదాంత వీధుల్లో విహరిస్తూ వివాహం నిరాకరించి వెళ్ళిపోయాడని నాకు తెలియదు. నువ్వు అన్నయ్యనే ప్రేమించావని తెలియదు. మనసు పరగతమైన ఆడదాన్ని ప్రేమించడమంత సిగ్గుచేటు మరేముంది? అమ్మా నాన్న పోయినప్పటి నుండి ఒకటొకటిగా బయటపడుతున్నాయి. వీడు వచ్చిన ముహూర్త బలమో కాలప్రభావమో పార్వతీ పరమేశుల్లాంటి దంపతులు మింగి కూర్చున్నాడు. ఈ పెద్దమ్మ ముఖానికి చిలకలాంటి దేవతమ్మనిస్తారట. చిన్నబాబు పక్కన చిలకలా కులికే దేవతమ్మ వీడితో ఒకసారైనా నవ్వుతూ మాట్లాడగా చూశామా? దేవతమ్మకు బావంటైనే వల్లమాలిన ప్రేమ, పెద్దల బలవంతమే కాని ఆ యమ్మకు ఇతడితో ఎంత మాత్రం ఇష్టం లేదు. పెళ్ళి ఎంత విరాగి అయినా చిన్నబాబులో ఏదో టీవీ దర్పము, అంతా తండ్రి పోలిక. ఏవో చూపబోతాడు గాని పరుల ఆస్తిని ఆపడి వచ్చిన కుక్కకు ఆ హుందా ఎక్కడి నుండి వస్తుంది? దేబెముఖము వాడు. ఈ విధంగా వెక్కిరింపులు, ఈసడింపులు వినపడతాయి నా మీదకి. అది ఇంటి నౌకర్ల నుండే కావడం ఎంత అవమానమో బాధావహమో చూడు మరి. అతడెంతో సహజంగా నిర్వికారంగా ఈ మాటలు చెబుతామని ప్రయత్నించాడు. కానీ కన్నీళ్లు ఆగలేదు. కంఠం వణికింది. నేనెంత మంచిగా నడుచుకున్నా నన్ను మెచ్చేవాళ్లు లేరిక్కడ. ఏనాటికి చిన్నబాబు స్థానం నేను ఆక్రమించుకోలేను. నిజంగా అన్నయ్య అంటే నాకు గౌరవాభిమానాలు ఉన్నాయి. ఆయనలోన ఏదో ప్రత్యేకత, హుందా ఉన్నాయి. ఆయన ప్రత్యేకత నాకు రమ్మంటే వస్తుందా? ఎవరి ప్రత్యేకత వారిదే. అన్నయ్యను నన్ను పోల్చి చిన్నబుచ్చడం ఎంత క్రూరం!
ఈ ఆస్తికి వీళ్లకు ఒక దండం పెట్టి తిరిగి నా బలగంలో వెళ్ళి పడాలనిపిస్తున్నది. అక్కడెంత శాంత సంతోషాలను అనుభవించానో ఇక్కడికి వచ్చి అంత వేదనను అనుభవిస్తున్నాను. సన్నగా నిర్మలంగా ప్రవహించే పిల్ల కాలువకు కొత్త నీరు వచ్చి కలిసి ప్రవాహాన్ని గతి తప్పించినట్లని అయింది. దత్తు చేసుకున్న వాళ్ళు ఉన్న ప్రవాహానికి గట్లుగా నిలిచేవారేమో. అమాయకంగా తనలో తను ఉండేట్లు కనిపించే ఇతడు ఇంత సున్నిత మనస్కుడా? ఆశ్చర్యపోయింది దేవదాసి. చెప్పు దేవతమ్మ, నీకు నేనంటే అసహ్యమే కదూ? అసహ్యమా? ఎందుకు? అందరికీ నేనంటే ఎందుకు అసహ్యమో నాకేం తెలుసు అన్నాడు దీనస్వరంతో. సంగతి సందర్భాలు తెలిస్తే ప్రేమించేవాడినా ఆశించేవాడినా ఇప్పుడు నేనెందుకు ఎంతైనా సిగ్గుపడుతున్నానంటే నమ్ము అన్నాడు గాద్గదికంగా. మనస్ఫూర్తిగా చెబుతున్నారు. అన్నయ్యే మనసు మార్చుకొని నిన్ను పెళ్ళాడి ఇక్కడే ఉండిపోతే నేను ఈర్ష్యపడను. సీతారాములను సేవించే లక్ష్మణుడి వలె ఉండిపోతాను. నమ్ము. తలెత్తింది దేవదాసి. మీ పవిత్ర ప్రగాఢ ప్రేమను భక్తిభావంలోకి మార్చుకొనడం మీకంత సులభమైతే నాకేనా చేతకానిది? గంభీర మందహాసం చేసింది. బావను నేను ప్రేమించిన మాట అబద్ధం కాదు. కానీ అతడొక చంచల పురుషుడు. జిజ్ఞాస వెలుగులోకి లాగుతుంది. వెలుగులోకి పోలేక గిలగిల తన్నుకుంటున్న ముముక్షువు. మాయను జయించలేక తిరిగి ఈనాడు గృహస్థుగా స్థిరపడిపోతానంటూ వచ్చాడు. ఇదే చాలని. ఇది అదృష్టమని భావించడం లేదు నేను. ప్రలోభం ఇక్కడ సుఖమున్నదని ఈడ్చుకు వచ్చినా జిజ్ఞాస అందుకు భిన్నంగా అతడిని దుఃఖపెట్టి తీరుతుంది. అతడు ఆధ్యాత్మిక పథంలో దివ్యజ్యోతిగా వెలగడమే నా ఆత్మకు సంతృప్తి. నా తిరస్కృతే అతనిలో నిజమైన వైరాగ్య బీజాన్ని నాటుతుంది. అతడా దివ్యపథంలో నిరాటంకంగా సాగిపోగలడు. ఆ నమ్మకం నాకుంది. అయితే మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి మనస్ఫూర్తిగానే అంగీకరించాను. ఆనాడు అత్తయ్య ఎదుట ఆ సంఘటన ఏనాటికీ మిథ్య కాదు. బావ మీద నాకుండే ప్రేమ మన దాంపత్యంలో ఎటువంటి కాలుష్యమూ కూర్చదు. నమ్మండి స్థిరకంఠంతో అన్నది దేవదాసి. మరి నేనంటే జుగుప్సా భావం లేదా దేవతమ్మ? తను విన్నది ఏదో కలలో అయినట్లు నమ్మలేకపోతున్నట్లు అయోమయంగా అడిగాడు రమణ. అటూ ఇటూ చూసి చప్పున అతడి పెదవుల మీద వేలుంచింది దేవదాసి. అత్తయ్య నన్ను మీ దేవిగా నిర్ణయించిపోతే అమ్మ దేవతమ్మ అంటారేమిటి? ముల్లులా గుచ్చుతున్నది చెవులకి. ఇంకా అపనమ్మకమా? నాకేనాడూ మీరంటే అసహ్యం లేదు. తిరస్కార భావం లేదు. స్వచ్ఛమైన మీ నిర్మలాంతఃకరణ విదితమవుతుంటే నా హృదయం పులకించి భక్తి ప్రేమలు పొంగుతున్నాయి. ఉత్తముడైన వ్యక్తిని నాకు భర్తగా నిర్ణయించి వైవాహిక జీవితంలోనున్న భాగ్యశాలిగా చేసిపోయిన అత్తయ్యకు నా మనసు అనేక విధాలుగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నది. దేవదాసి ఈ మాటలు అతడి ఓదార్పు కోసం అనలేదు. లోనుండే వచ్చాయి ఒక విధమైన ఆవేశాన్ని పెనవేసుకుని. మేఘ వినిర్ముక్తమైన ఆకాశంలో వెన్నెల వెలుగులు విరజిమ్మే చందమామల విషాద మేఘాలు తొలగిన రమణ వదనంలో ఆనందరేఖలు వెల్లివిరిశాయి. ఆనందాశ్రువులు నిండిన రమణ కళ్ళల్లోకి చూస్తూ ఒక అనుభూతికి లోనైంది దేవదాసి. భావ వలపుతో మబ్బులు పట్టిన ఆకాశం క్రింద చల్లని పిల్లగాలిలో పించము విప్పి నర్తించే మయూరిలా పరవశత్వం పొందే మనసుకు రమణ సహచర్యం మిట్ట మధ్యాహ్నం వేళ ప్రశాంతంగా సాగే ప్రవాహంపై చెట్ల నీడలు పరుచుకున్న ఒడ్డు అంచులలో పయనించే పడవలో ప్రయాణంలా ఉంటుంది అనిపించింది. దేవదాసి చెల్లెలు సువర్ణప్రతిమ వచ్చి చెప్పింది. అమ్మ పెట్టె సర్దుతుంది. నీ బట్టలేమైనా ఉంటే తెచ్చిమ్మంది. పెట్టెలో సర్దుతుందట. పదండి. దేవదాసిని అనుసరించాడు రమణ. వరండాలో గోవిందస్వామి దస్తరం పరుచుకు కూర్చున్నాడు. అప్పుడే భోజనం ముగించి భుక్తాయాసంతో ఇవతల పడ్డ సుబ్బయ్య, గోవిందస్వామి ఓ బీడీ ఇలా పారై అని ఓ బీడీ ఇప్పించుకొని గోవిందస్వామి బీడీకే అంటించుకున్నాడు. మరి ఇద్దరు ముగ్గురు పాలేళ్లు కూడా గోడ నీడల్లో కూర్చుని తాళ్లు వేస్తున్నారు. రమణ దేవదాసి పక్కపక్కనే నడిచి వస్తుండడాన్ని కళ్ళు చిట్లించుకొని చూశారు. గోవిందస్వామి అటు చూడవయ్యా. దేవతమ్మ మనసు అటు తిరిగిందేమిటి? తిరగక ఏం చేస్తుంది స్వామి? తెలిసిన పిల్ల ఏనాటికైనా భర్త కావలసిన వాడు. మన చినబాబుకు ఓ ఇంటివాడు కాగల గీత లేనట్లేనా? మరి అంతే.
దేవదాసిని మేనవావ పక్కన చూసి చక్కని జంటని ముచ్చటపడి చూసిన వాళ్లే రమణ పక్కన చూసి ముఖాలు తిప్పుకొన్నారు. అందరి ముఖాలు పరిశీలనగా చూస్తూనే వస్తున్నది దేవదాసి. నవ్వుకున్నది. వారిందరి మధ్య రమణ స్థానం పటిష్టం చేసి అతడి ప్రత్యేకత వాళ్ళు గుర్తించేట్లు చేసే బాధ్యత తన మీదున్నది. అదంత అసాధ్యంగా తోచలేదామెకి. గదిలోకి అడుగు పెడుతూనే తల్లిదండ్రుల సంభాషణ విని గతుక్కుమంది. ఇప్పుడేమంటావు? ఆ రంగారావు ఇప్పటికిప్పుడు పెళ్లి చేద్దామంటున్నాడు. విముఖమో ఏదో పెట్టుకుని భార్గవుడిని వదిలి మధ్య వచ్చిన వీడికెలా ఇవ్వగలం దేవతను? మధ్య వచ్చిన వాడో ఎవడో గాని ఆనాడు మీ అక్కయ్య గారితో ఒప్పుకున్నారు కదా రమణకు ఇవ్వడానికి. ఆనాటి పరిస్థితి వేరు కదా. భార్గవుడు మారివచ్చిన ఆ సమయంలో అక్కే ఉంటే కన్న కొడుకు అన్న పక్షపాతంతో మాట నిలకడలేని మనిషి అనిపించుకునేది కాదులే నాన్న అన్నది దేవదాసి తండ్రి మాటలకు అడ్డువచ్చి. ఆశ్చర్యంగా కనుబొమ్మలు ఎత్తి చూశారు సూర్యదేవులు. ఇంతకాలం రమణకు భార్యగా భావిస్తూ వచ్చి మేనల్లుడు రాగానే అతడికి అంటగట్టడానికి ఎలా తయారయ్యారో అర్థం కావడం లేదు. పిల్లలు అజ్ఞాసవశం చేత ప్రలోభంలో పడకుండా మంచి చెడ్డలు ఎరిగించి సరైన మార్గంలో నడిపించవలసిన పెద్దలు మీరే స్వార్థ ప్రలోభాలకు లోబడి ఏదో సాగు చేసుకుని మాట తప్పుతారా? మేనల్లుడి మీద అభిమానం కొద్దీ అతడికి నన్నివ్వడానికి మీరు సిద్ధపడ్డారేమో కానీ నాకు సమ్మతంగా లేదు భావన చేసుకోవడం. అయితే బావకు అన్యాయం చెయ్యనా? మాట కోసం ప్రాకులాడి స్వర్గాన ఉండే మీ అత్తయ్య మనసు క్షోభించదా అమ్మా? బావకు కావలసిందే నాన్న ఆ ప్రాయశ్చిత్తం. అందుకు జాలిపడడం కూడా పాపమే. అత్తయ్యకిచ్చిన మాట నిలుపుకోవడమే అత్తయ్య ఆత్మకు సంతృప్తి. అత్తయ్య ఉన్నా చిన్న కొడుక్కే చేసుకునేది. అత్తయ్య మనసు నాకు తెలుసు. మీరు మాట తప్పడం నాకు అంత బాగుండలేదు. కడుపున పుట్టిన బిడ్డే కళ్ళు తెరిపించే స్థితికి జారిపోయారేం? భార్గవరాముడు మగపిల్లవాడు. అతడికి అన్యాయం జరగడమేమిటి? పెళ్ళే చేసుకోవాలనుకుంటే అతడికి ఇనువైన పిల్లే దొరక్కపోదు. ఇన్నాళ్ళు రమణికిస్తామని చెప్పి పిల్లను ఇక్కడ ఉంచి ఇప్పుడు మేనల్లుడికిస్తానంటే ఏం బాగు? నలుగురు నవ్విపోతారు. సిగ్గుచేటు అన్నది శ్రీలక్ష్మి. తల్లి బిడ్డల దృఢచిత్తాలు నిజాయితీ పరులు అయ్యి ఈ గృహస్థును మాట తప్పే పాపాన పడకుండా రక్షించండి అబ్బా! అయిష్టంగానే అక్కడ నుండి కదిలిపోయారు సూర్యదేవులు. దేవదాసి తనకు హృదయపూర్వకమైన స్వాగతం చెబుతుందని ఆశించాడు భార్గవరాం. తన మనస్సంఘర్షణ దేవదాసి యందు తనలో జనించిన ప్రేమ ఎంత బలీయమైనదో, అది తనను వైరాగ్య ప్రవృత్తి నుండి ఎలా మరల్చిందో అన్నీ చెప్పాలని ఉబలాట పడ్డాడు. ఏదీ ఆమె తనతో కలుసుకోవడమే లేకపోతే? ఒక రోజంతా వేచి మరునాడు తనే ఆమెను కలవాలని చూశాడు. మందితో తప్ప ఏకాంతంగా కలవడానికి పడలేదు ఆమెను. ప్రయత్నపూర్వకంగానే ఆమె అవకాశం కలగకుండా చేస్తున్నదన్న అనుమానం వచ్చిందతడికి. ఆశ్చర్యానికి ఆందోళనకు లోనయింది అతడి మనసు. అలక ఆగ్రహమా అనుకున్నాడు. ఎందుకో పైకి వచ్చిన సువర్ణప్రతిమ తాము ఈరోజు సాయంత్రం వెళ్ళిపోతున్నట్లుగా చెప్పింది. అక్క కూడా వస్తుందా మీతో? మరి ఇక్కడేం పని? అక్కను ఒకసారి పైకి రమ్మని చెబుతావు? అలాగే. ఆ పిల్ల వెళ్ళి కొద్దిసేపట్లోనే తిరిగి వచ్చి చెప్పింది. అక్క ఎక్కడుందో ఏమో నాకు కనబడలేదు. ఎక్కడికి వెళ్ళిందే? ఇల్లంతా వెతికాను. లేదు మరి. వచ్చాక చెప్పు. పావుగంట సేపు నిరీక్షించాడు భార్గవరాం. దేవదాసి రాలేదు. అతడిలో తొందర అధికమైంది. క్రిందకు బయలుదేరాడు. వెదికే అవసరమే లేకపోయింది. గది నుండి మాటలు వినిపించాయి. అవి తనకు సంబంధించినవే కావడంతో గది ఇవతలే ఆగి విన్నాడు. అయితే బావకు అన్యాయం చేయనా? అమ్మ మాట కోసం ప్రాకులాడి స్వర్గాన ఉన్న మీ అత్తయ్య మనసు క్షేభించదా? మామయ్య మాటకు మరదలి సమాధానం, అత్తయ్య అభిప్రాయం అన్నీ విన్నాడు. మామయ్య చిరాకుగా యువతలికి వచ్చేస్తుంటే భార్గవరాం వెనుతిరిగి పైకి వచ్చేశాడు. నీరసంగా కుర్చీలో కూలబడిపోయాడు. నా జీవితంలో పూడ్చుకోలేని నష్టం కలిగించిపోయావా అమ్మా? అమృత హృదయునివి అయిన అమ్మేవే నా అపచారాన్ని మన్నించలేకపోయావా? అతడి పరితాపం అంతా ఇంతా కాదు. భార్గవరామా, వెళ్ళొస్తాము నాయనా, శ్రీలక్ష్మి చెప్పి వెళ్ళిపోవడానికి వచ్చింది. తల్లి వెనక నిలబడ్డ దేవదాసిని చూసి ముఖం తిప్పుకున్నాడు భార్గవరాం.
ఇక్కడ ఏం మాట్లాడడానికి వీలు పడింది కాదు. ఒకసారి అక్కడికి రా బాబు. "ఉమ్" అన్నాడు మనసులో. ఇక మాట్లాడడానికి ఏముందిలే అనుకుంటూ. ఎందుకో శ్రీలక్ష్మి కళ్ళల్లో కన్నీరు కదిలి వచ్చింది. కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ "వస్తాను రామా" అని కదిలింది. "వెళ్ళొస్తాను బావా" తల్లి వెంట కదులుతూ మెల్లని స్వరాన చెప్పింది దేవదాసి. ఎంతకూ వీడని పెదవులు అతి ప్రయత్నంతో విచ్చి "దేవదాసి" అని పిలిచాడు భార్గవరాం. గది దాటి మెట్లు దిగబోతున్న దేవదాసి ఆగింది. "దేవదాసి, ఒక్క మాట ఇలారా" నెమ్మదిగా నడిచి వచ్చింది బావ చెంతకు. "ఏమిటి?" దీర్ఘంగా నిశ్శబ్దంగా తన ముఖంలోకి చూస్తున్న బావ చూపులకు కలవరపడుతూ "త్వరగా చెప్పు, బండి కడుతున్నారు మరి" అన్నది ఆమె. "అంత కష్టంగా ఉందా నా ఎదుట నిల్చోవడం? చెప్పు." చిన్న పెద్ద తారతమ్యం తెలియకుండా అందరికీ నీతులు బుద్ధులు గరిపే గొప్పదానివి నువ్వు చేసిన పనేమిటి? కటువంగ్యాలు ప్రతిధ్వనించాయి అతడి గొంతులో. గతుక్కుమన్నది దేవదాసి. "నా మనసు చెడడానికి, నా నిశ్చయం సడలడానికి కారణం నువ్వు కాదు. వ్రతం నన్నడగకుండానే చేశావెందుకు దేవదాసి? నాకంటే రమణే యోగ్యుడిగా కనబడుతున్నాడా నీకు?" "అవును" ఉద్వేగరహితంగా నిశ్చల కంఠంతో అన్నది. నిష్కల్మంగా నిస్సంకోచంగా ప్రేమించగల మనసు వారిది. స్త్రీని ప్రేమించడం దుఃఖం పాపం అనుకోరు. నీవలే నీ అనిశ్చితమైన ప్రేమను, అసహజమైన నీ సాహచర్యాన్ని నేను భరించలేకనే ఆయనతో పాణిగ్రహణానికి అంగీకరించాను. నేను తప్పు చేశానని భ్రాంతికి లోనయ్యానని అనుకోవడం లేదు. మరింత కటువుగా అన్నాడు. "నా గతేం కావాలని ఆలోచించావు?" "గతికేం? నీ జీవితంలో శూన్యతను మిగిల్చిన నీ శూన్యతత్వమే శరణ్యం" అని నవ్వింది. ఆ నవ్వులో ఏదో కసి, హేళన స్ఫురించాయి లీలగా భార్గవరాంకు. "నీ ఆశలు భగ్నం చేశానని నేనేదో ద్రోహిగా కనపడుతున్నానేమో నీకు. అత్తయ్య ఉంటే ఎవరు ద్రోహులో నిర్ణయించేది. ఎక్కువగా వాదించుకోవడానికి వీలు పడలేదు. అమ్మ బండిలో ఎక్కి కూర్చుంది. నిన్ను త్వరగా రమ్మంటుంది అమ్మ అంటూ వచ్చి పిలిచింది సువర్ణ ప్రతిమ. కన్యాదాత గృహంలో దేవదాసి మెడలో మంగళసూత్రం కట్టి ఆమెను జీవిత సహచరిగా చేసుకున్నాడు రమణ. 3 నిద్రలకు వరునితో తరలు వచ్చింది. నూతన వధూవరులను సత్యనారాయణ స్వామివారి వ్రతం చేయించారు. ఆనాటి సాయంత్రం రమణతో అతి విచారంగా చెప్పింది దేవదాసి. "బావ వెళ్ళిపోతున్నాడట." "ఎవరన్నారు?" "గోవిందస్వామి చెప్పాడు. స్టేషన్కు బండి కట్టించమన్నాడట." "ఏదైనా పనిమీద వెడుతున్నట్లా?" "ఉహుం, మళ్ళీ వచ్చేది నమ్మకం లేదన్నాడట." ఖిన్నుడయ్యాడు రమణ. భార్గవరాం వచ్చి 2 నెలలు అయింది. ఒక్కసారి కూడా వెళ్ళే ఉద్దేశాన్నే బయటపెట్టలేదు అతడు ఎవరితోటి. అన్నగారు ఇక్కడే ఉండిపోతాడని ఆశించాడు. రమణ ఆస్తి అనుభవించవలసిన వాడు దేశాల మీద పోతే తానా ఆ ఆస్తినంతటినీ అనుభవించేది? నలుగురి దృష్టిలో తనింకా హీనం కావడమే అవుతుంది. సుబ్బయ్య వంటి మహానుభావులు మరింతగా నిరసిస్తారు. భార్గవరాం నిష్క్రమణ దేవదాసిని ఆశ్చర్యానికి బాధకు లోను చేసింది. పెళ్లికి భార్గవరాం వచ్చాడు. పెళ్లిపీటల మీద నుంచి లేచి తామిద్దరమూ నమస్కరించగానే తమని దీవిస్తూ అక్షింతలు వేశాడు. "అన్నను ఆపలేవా?" రమణ అడిగాడు. ఆమె మౌనంగా తల ఆడించింది. చేతకాదన్నట్లు కళ్ళనిండా నీరు ఉబుకుతోంది. అడుగుల చప్పుడు విని తల తిప్పింది. చేతిలో సూటుకేసుతో భార్గవరాం. "అన్నయ్యా" అన్నాడు రమణ గొంతు పెగుల్చుకుంటూ. "నువ్వు ఇక్కడ ఉండిపో అన్నయ్యా, ఇదంతా నీది" అన్నాడు రమణ. "వద్దు తమ్ముడు, నేను ఎవరికోసమైతే నా జిజ్ఞాస మానుకుని వచ్చానో వాళ్ళు లేరు. ఉన్నవారు నా వారు కాదు. ఏ బంధాలకు మమతానురాగాలకు అతీతంగా జీవించే ఆదర్శంతో ఇంతవరకు బ్రతికానో ఆ ఆదర్శం కోసమే జీవితాన్ని సాగిస్తాను. దేవత నీ దయి నా కళ్ళు తెరిపించింది. బాబూ, బండి సిద్ధంగా ఉంది" అంటూ గోవిందస్వామి నోట్లో గుడ్డ కుక్కుకున్నాడు. "వస్తాను దేవత, వస్తాను రమణ." దేవదాసి వెళ్ళి అతని పాదాలకు నమస్కరించి అక్కడ ఉండలేక లోపలకు పరిగెత్తింది. రమణ దుఃఖాన్ని అతి బలవంతాన ఆపుకున్నాడు. "వస్తా గోవిందస్వామి, వస్తా సుబ్బయ్య గారు." భార్గవరాం బండిలో కూర్చున్నాడు. బండి కదిలింది. బండి గంటలు రాను రాను దూరమవుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ నవల ఇంతటితో పూర్తయిందండి.
ఈ నవలను ఇంతగా ఆదరించినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి.